ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు టావీ ఇలాంటివన్నీ టావర్ అన్ని వింటున్నాం, అది కార్డియాలజిస్ట్ కూడా చేసేస్తున్నారు అంటున్నారు. ఇస్ దట్ అ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ సర్జరీస్? ఎస్, అది సర్జికల్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్. ఎందుకంటే మనకి గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. అయోటిక్ వాల్, మైట్రల్ వాల్వ్, ఈ 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఈ అయోటిక్ వాల్ నారోయింగ్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ వాల్. అది యాక్చువల్గా ఏంటంటే రొమాటిక్ డిసీజ్లో ఇన్వాల్వ్ అవుతుంది, కానీ తక్కువ శాతం ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అందరికీ ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ క్యాల్సిఫికేషన్ అయోటిక్ వాల్ జరుగుతుంది. కొన్నిసార్లు మనకు పుట్టుకతోనే అయోటిక్ వాల్లో 3 కవాటాలు ఉంటాయి, 3 కస్ప్స్ ఉంటాయి, కానీ 2 కస్పులు ఉంటాయి కొంతమందిలో. అది కామనెస్ట్ కార్డియక్ డిజార్డర్. కానీ అవన్నీ కూడా 50 సంవత్సరాలు వచ్చిన దాకా ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత నారోయింగ్ మొదలవుతుంది, డీజనరేషన్. సో అందుకని ఆ అయోటిక్ వాల్ స్టెనోసిస్కి దానికి రిప్లేస్మెంట్గా ఇప్పుడు వచ్చే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా బెలూన్ పెట్టి డైలేట్ చేసి తర్వాత వాల్వ్ని ఇంప్లాంట్ చేస్తారు. సో అది టావీ అనేది. ఈ టావీ అంటే యూజువల్గా మొట్టమొదట వచ్చినప్పుడు బాగా హై రిస్క్గా ఉండి సర్జరీకి నాట్ సూటబుల్ అనుకున్న పేషెంట్స్లోనే చేసేవాళ్ళు టావీ. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నా కానీ టావీలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈజీ టు డూ, తర్వాత కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మిగతా దాంతో వచ్చాయి. తర్వాత ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కొంతమంది సర్జరీ వద్దన్నారు అనుకో, అప్పుడు వాళ్ళకి టావీ లో రిస్క్లో కూడా టావీ చేస్తారు. ఎందుకంటే పేషెంట్కి ఒకసారి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నో పేషెంట్ విల్ ప్రిఫర్ టు అండర్గో సర్జరీ, అది బేసిక్. సో అందువల్ల అట్లాంటప్పుడు ఈ క్యాథెటర్ బేస్డ్ టెక్నాలజీస్ దీంతో ఇది చేస్తారు. బట్ అది పర్మనెంట్ అని చెప్పచ్చా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్జరీ ఈజ్ మోర్ పర్మనెంట్. సర్జరీ ఈజ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఆర్ బెటర్, లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మనం టావీలో వేసే వాళ్ళు ఎక్కువ టిష్యూ వాల్వ్ వేస్తారు. మా సర్జరీ చేసినప్పుడు మెటల్ వాల్వ్స్ కానీ టిష్యూ వాల్వ్స్ కానీ వేస్తారు. మెటల్ వాల్వ్స్లో ద లాంగివిటీ ఈజ్ మోర్, 45-50 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మెటల్ వాల్వ్స్ వేసినప్పుడు ఎసిట్రోమ్ అనే ఒక బ్లడ్ థిన్నర్ తీసుకోవాలి. వేరే టిష్యూ వాల్లో ఆ బ్లడ్ థిన్నర్ అవసరం లేదు. సో దానికి అందువల్ల అట్లా తీసుకుంటారు. సో ఇట్లా ఇవన్నీ ఈ టావీ చేసిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిలో వచ్చినప్పుడు హై రిస్క్ ఉండి వేర్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, అప్పుడు టావీ చేస్తే ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్, పొడిగించుకుంటారు. వేరే మనకి తక్కువ ఏజ్లో లెస్ దాన్ 65 ఇయర్సే టావీ కానీ చేసేటైతే దెన్ వీ నీడ్ అనదర్ ఆపరేషన్, ఇంకొక టావీ. సో దాన్నే మనకి వాల్వ్ ఇన్ వాల్వ్ అంటారు. సో దట్ ఈస్ ద మెకానిజం దే డూ ఇట్ లైక్ దట్. ఏంటంటే ఇప్పుడు సర్జరీలో కూడా మనం ఒక వాల్వ్ పెట్టినప్పుడు తర్వాత టావీ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ మెకానిజం కూడా వచ్చే వాల్వ్స్లో ఆ మెకానిజం కూడా ఉంది. సో ఈ వాల్వ్ని డైలేట్ చేసేసి మళ్ళీ యూ కెన్ పుట్ ఏ టావీ వాల్వ్ ఇన్ దట్. సో అలా